వినయ్ భాస్కర్ గారిది ఇప్పుడు 5th టైం కంటెస్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యేగా, అంటే 4 times ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ బై ఎలక్షన్. అంటే యాక్చువల్గా టెక్నికల్గా చూస్తేనేమో 5th టైం అంటారు, కాకుంటే ఒకసారి బై ఎలక్షన్ అయింది కాబట్టి ఇది ఈసారి ప్రజలు ఆశీర్వదిస్తే 5th టైం. ఎస్, ప్రజలు ఆశీర్వదిస్తే ఆ స్ట్రెంగ్త్ లేకుంటే మీరు ఏం చేసిండ్రు అని మీరు అనుకుంటున్నారు? మీకు ఆ మార్క్ అనేది ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు వేసే ఓటు? అంటే ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే ఎందుకు ఇంత బలంగా చెప్తున్నామంటే కేసీఆర్ గారి పాలన. నేను సమైక్య రాష్ట్రంలో కూడా ఒక శాసనసభ్యుని ఉన్నాను. అప్పుడు నా కాన్స్టిట్యున్సీకి 5 ఏళ్ళ పాలనలో, సమైక్య రాష్ట్ర పాలనలో 5 కోట్లు కూడా తీసుకురాలని నిస్సాయ స్థితిలో ఉంటాయి. దానికన్నా బిఫోర్ నేను మా వరంగల్ కార్పొరేటర్గా ఉన్నా. నా డివిజన్ 37 ఉండే. ఆ డివిజన్లో 1 లక్ష రూపాయల పని కూడా చేయలేని నిస్సాయ స్థితిలో ఉండే. కానీ ఇప్పుడు ఒక్కొక్క డివిజన్కు 50 కోట్ల పైచీలకు మేము అభివృద్ధి కార్యక్రమం చేసినాం. సో ఇంత డెవలప్మెంట్ చేసినాం కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ తర్వాత వరంగల్ని చూస్తారు. ఇప్పటికే అది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది, ఒక ఐటీ హబ్గా. మన కేటీఆర్ గారు వచ్చి ఒక 10 కంపెనీస్, అనేక పెద్ద పెద్ద కంపెనీస్ అక్కడ రావటం, మహేంద్ర టెక్ కానీ ఇంకా అనేక కంపెనీస్ కూడా అక్కడ తీసుకురావటం జరిగింది. సుమారు అక్కడ స్థానికులకే 5-6 వేల మందికి అవకాశం వచ్చింది. ఒక ఐటీ హబ్గా అయింది, ఒక కల్చరల్ హబ్గా అయింది. అక్కడ మీకు తెలియంది కాదు, అక్కడ కవులు కళాకారులకు పెద్ద కేంద్రమైనటువంటి వరంగల్ నగరం. అనేక కల్చరల్ ఈవెంట్స్ కోసం పెద్ద ఎత్తున కాళోజీ కళాక్షేత్రం కూడా నిర్మాణం చేస్తున్నాం. ఈ తీరుగా అనేక రంగాలలో అభివృద్ధి చెందింది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారి పాలన ప్రజలు మెచ్చిండ్రు. మరోసారి కేసీఆర్ గారు ముచ్చటగా 3వ సారి ముఖ్యమంత్రి అవుతారు. నేను 5వ సారి ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా అవుతాను. సో అంత క్లియర్ మార్క్ మీరు చేసినటువంటి చేంజ్ ప్రజల్లోకి రీచ్ అయిందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది మీరు తిరుగుతున్నప్పుడు? అంటే మీరు ఇక్కడ కనుక చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. ఆటోస్ నుంచి అకాడమిషియన్స్ ఉంటారు, ఇంటి పనుల నుంచి ఇంటెలెక్చువల్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఎన్జిఓస్ ఉంటారు, గెస్టెడ్ ఆఫీసర్స్ ఉంటారు, రిటైర్ అయిన వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు. తర్వాత అనేక రంగాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉంటారు. మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, లో మిడిల్ క్లాస్ ఉంటారు. వీళ్ళందరినీ కూడా వాళ్ళ అవసరాలు తీర్చేదానికి అనేక కార్యక్రమాలు నేను రూపొందించుకోవడం జరిగింది. అంటే ప్రతిరోజు ఒక కార్యక్రమం. శుక్రవారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం, శనివారం ఈ అడ్డాల మీద ఉన్నటువంటి చిరు వ్యాపారులు కానీ ఆటోలు కానీ వాళ్ళని కలిసేదానికి అడ్డా ములాఖాత్ అని, ఆదివారం మధ్యతరగతి వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉంటారు కాబట్టి అపార్ట్మెంట్ దర్శనాన్ని, మధ్యాహ్నం కాలనీ దర్శనాన్ని. ఈ తిరిగి ఇన్ని ప్రజలను ఎప్పటికప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాను, వారి అవసరాలు తెలుసుకుంటాను. వారి అవసరాలు తీర్చేదానికి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు దృష్టి తీసుకుపోతాను, నిధులు తీసుకురావడం జరుగుతుంది. అభివృద్ధి అనేది స్పష్టంగా కనబడుతుంది. అంటే నేను ఒకటే అంటున్నాను, అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. కాకపోతే ఇప్పుడు 2009లో ఉన్నటువంటి అభివృద్ధి చూడండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి చూడండి అని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను.